సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఎలయనగా యోదయ దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అనిరి. ఇది ఒక క్రిస్మస్ సంబంధించిన ఒక చక్కని వాక్య భాగం ప్రియులారిది. ఇవన్నీ కూడా చరిత్రలో జరిగినటువంటి సత్యాలు, ఇవేదో కల్పన కథలు రాసినవి కాదు. కవులు ఏదో వారికి ఇష్టం వచ్చినట్లుగా వర్ణించి రాసినటువంటి మాటలు కాదు. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము, ప్రతి మాట దైవావేశముతో కూడినటువంటి మాటలు, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత, దైవజనుల చేత రాయించబడినటువంటి మాటలు తప్ప ఏ మనుషుడు
తన సొంత ఆలోచనలతో రాసిన మాటలు కాదు ఇవి. అందుకే ఈ పుస్తకమును పరిశుద్ధ గ్రంథం అన్నారు. మరి ఏ గ్రంథానికి కూడా ఈ పేరు లేదు. ప్రపంచ దేశాల్లో అత్యధికముగా అమ్ముచున్నటువంటి కొనుచున్నటువంటి గ్రంథము ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమే ప్రియులారా. పుస్తకం కూడా తర్జుమా చేయబడలేదు. కాబట్టి ఇది కేవలము ఒక తెల్ల కాగితం మీద రాసిన మాటలు కాదు, కానీ దైవావేశము చేత అనగా దేవుని ఆత్మ చేత ప్రేరేపణ చేత రాయబడినటువంటి నిజమైన మాటలు, గతించిన కాలములో జరిగిన వాస్తవాలు, భవిష్యత్తులో జరగవలసిన వాస్తవాలు, ప్రస్తుతము జరుగుతున్న వాస్తవాలు, ఇవన్నీ దీనిలో మనకు కనిపిస్తాయి. అందుకే బైబిల్ చదివినవాడు జ్ఞానంగా ఉంటాడు. ఒక పెద్ద ఆయన రాస్తాడు, బైబిల్ ఎవరైతే క్రమంగా చదువుతారో వారికి ఒక విశిష్టమైన జ్ఞానం వస్తుంది అంటాడు. దాని కొరకైనా మనం చదవచ్చు. ఈ మధ్య జ్ఞానం కావాలనుకుని ప్రసార మాధ్యమాల్లోకి వెళ్ళి రకరకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, కానీ బైబిల్ చదవటం ప్రారంభిస్తే ప్రియులారానికి జ్ఞానం. ఈ మధ్య నా మనవరాలు వచ్చి బైబిల్లో ఉన్న ఈ పుస్తకాల పేర్లు నాకు ఇంగ్లీష్లో తెలుగులో కావాలి తాతయ్య అని అడిగితే నేను కంపేర్ చేయమన్నాను. తెలుగులో ఇంగ్లీష్లో కంపేర్ చేసుకుంటూ తెలుగులో హెడ్డింగ్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్లో హెడ్డింగ్ ఎలా ఉంటుంది, అంత మాత్రమే కాదు, 2 బైబిల్స్ని పక్కన పెట్టుకుని తెలుగు ఇంగ్లీషు ఒక్కొక్క వచనం ఇంగ్లీష్లో చదువుతుంటే దాన్ని మళ్ళా తెలుగులో నీవే తర్జుమా చేసి చదువుకుంటే ఇంతకంటే బోధించేవాళ్ళు ఇంగ్లీషు ప్రపంచంలో మరి ఎవరూ లేరు. మా పిల్లలకి ఇంగ్లీష్ రావట్లేదండి అనుకునే వారికి నేను ఇచ్చే చక్కని సలహా, తెలుగు బైబిల్ని ఇంగ్లీష్ బైబిల్ని పక్కన పెట్టుకుని, కదా అంత ఓపిక ఉండాలిగా, అంత టైం ఉండాలి కదా, కొంచెం టైం తీసుకుని రోజుకి ఒక్క చాప్టర్, ఒక అధ్యాయం తెలుగు ఇంగ్లీష్లో చదవగలిగినప్పుడు మంచి ఇంగ్లీష్ వస్తుంది. నేను ఇంగ్లీష్ని ఎంత చదివానో నాకు రాలేదు, కానీ నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ బైబిల్ని తెలుగుతో కంపేర్ చేసి చదవటం ప్రారంభించానో అప్పుడు ఇంగ్లీష్లో చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ఈ రోజున అనేక మంది పెద్దవారి మధ్యలో, ఐఏఎస్ ఆఫీసర్ల మధ్యలో, నాయకుల మధ్యలో నేను ఇంగ్లీష్ మాట్లాడగలగటానికి ఒకే ఒక కారణం బైబిల్ ఒక్కటే ప్రియులారా. నేను యూనివర్సిటీలో చదివినా, కాలేజీలో చదివినా, లెక్చరర్గా పనిచేసిన అప్పట్లో రాని ఇంగ్లీషు నేను బైబిల్ చదివినప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చింది అని నీవు నమ్మగలిగితే ఇది వాస్తవం ప్రియులారా, 100%. కాబట్టి బైబిల్ చదవండి, మీ పిల్లల్ని ఇంగ్లీష్ తెలుగు బైబిల్ చదివించండి. ఊరికే విని వెళ్ళటం కాదు, పాటించాలి. నేను చెప్పిన మాట పాటించగలిగితే గొప్ప నాలెడ్జ్ వస్తుంది. అంత నాలెడ్జ్, అంత జ్ఞానము బైబిల్లో ఉంది ప్రియులారా. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నాడు, ఆయన పేరు హేరోదు. డ్రామాలు వేస్తూ ఉంటాం మనం, పిల్లలు డ్రామాలు వేస్తూ ఉంటారు. హేరోదు రాజు మంచి మంచి మీసాలు పెట్టి కిరీటాలు, హేరోదు రాజుకు ఒక పెద్ద కిరీటం కదా, రాచరికంలో పెద్ద కుర్చీ ఒకటి వేస్తారు ఆయనకి. రాచరికంలో అరుస్తూ ఉంటాడు, అని అరుస్తూ ఉంటాడు. ఒకరోజు అరిశాడు. ఏమని అరిశాడు తెలిసిన? హేరోదు రాజు ఏమన్నాడంటే 2వ అధ్యాయము మత్తయి సువార్త 4వ వచనం చూస్తే, కాబట్టి రాజు ఎవరైనా హేరోదు రాజు ఒకరోజు అరుస్తున్నాడు తన యొక్క అంతఃపురంలో. ఏమన్నాడు చూడండి, ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, ఒకరోజు ప్రధాన యాజకుల్ని, మంత్రి మండలిని, క్యాబినెట్ అందరినీ రమణి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశాడు, మంత్రి మండలి సమావేశం. ఆ మంత్రి మండలి సమావేశంలో ఒక అరుపు, క్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుడతాడు, క్రీస్తు ఎక్కడా, వేర్ ఈజ్ క్రైస్ట్? పెద్ద ప్రశ్న ఇది. ఆ రోజుల్లో మరి హేరోదు రాజు ఈ ప్రశ్న ఎందుకు వేసాడో తెలియదు, కానీ
ఈరోజు నా వాక్యానికి ఒక చక్కని భాగం దొరికింది. ఒక టాపిక్, క్రీస్తు ఎక్కడ పుడతాడు? క్రీస్తు ఎక్కడ క్రీస్తు? తెలిసి అడిగాడో తెలియక అడిగాడో తెలియదు, కానీ నాకు మాత్రం ఒక చక్కని ప్రసంగ అంశం నాకు దొరికింది ఉదయకాల సమయంలో. ఆయన అంటున్నాడు, ఈ క్రీస్తు ఎక్కడ పుడతాడు? క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. క్రీస్తు ఎక్కడ పుడతాడు? ఈ క్రీస్తు ఎవరు? ఈ క్రీస్తు, ఆ క్రీస్తు ఎక్కడ పుడతాడో తెలుసుకుంటే అమాంతంగా ఆయన చంపేద్దామని హేరోదు రాజు యొక్క ఉద్దేశం, కోరిక. ఆయన పూజించడానికి కాదు, ఆయనను సేవించటానికి కాదు, ఆయన చూడటానికి కాదు అడిగింది. ఆ క్రీస్తు ఎవరంటే యూదులకు రాజుగా పుడుతున్నాడు. అడు యూదులకు రాజు ఎవరు? అక్కడ హేరోదే. అరే, నేనుండగా మరొక రాజు ఏంటండి? నాకు పోటీగా రాజు వస్తే, ఆ రాజు పెరిగి పెద్దవాడైతే నా వంశములకు రాజులు ఉండరేమో, నా రాచరికం పోద్దేమో, నా అధికారం కోల్పోతానేమో అనే భయంతో ఆ క్రీస్తు ఎక్కడ పుడతాడు అని ఆ శాస్త్రులను, పరిసయ్యులను, సైంటిస్టులను, ఆ శాస్త్రజ్ఞులను, ఆ జ్ఞానవంతులందరినీ, భాషా పండితులందరినీ పిలిచి అడుగుతున్నాడు, ఎక్కడా క్రీస్తు ఎక్కడా? చాలామంది ప్రశ్న వేసుకుని ఉంటారు ప్రియులారా, క్రీస్తు ఎవరు? ఒక ఆయన అడిగాడు, యేసు ఎవరో? యేసు ఎవరు? ఎందుకు యేసుని ఇంతగా ఆరాధిస్తున్నారు? క్రీస్తు ఎవరు? ఎందుకు ఈయనకి ఇన్ని పండుగలు ఇంత ఘనంగా ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు పండుగలు చేస్తున్నాయి. ఈ క్రిస్మస్ పండుగ ఒక దేశానికి పరిమితం కాదు, ఒక ప్రాంతానికో, ఒక జాతికో, కులానికో పరిమితం కాదు. ఈ పండుగ అందరిది. ఒకరోజు చెప్పుకున్నాం మనం, ఈ పండుగ అందరిది. ఈ పండుగకు కారణమైన క్రీస్తు ఎక్కడ పుడతాడు అనే ప్రశ్న వేస్తే ప్రియులరా, ఈ ప్రశ్న ఎందుకు వేసాడంటే బాలుడైన క్రీస్తుని చంపేయటానికి. ఆయన అంత ఈజీగా దొరుకుతాడా? ఏమో హేరోజు రాజు చేతిలో పడతాడు వెళ్ళి? యేసుప్రభు అంటే అంత తేలికైన దేవుడా? ప్రియులరా, ఆయనను చంపడానికి ఎవరి శక్యము కాదు కదా. ఆయన అన్నాడు, పిలాతు ఆయనకు శిక్ష విధించినప్పుడు, నీవు నోరు తెరిచి మాట్లాడితే నేను నిన్ను కాపాడుతాను, నీకు శిక్ష వేయనంటాడు, మరణశిక్ష వేయను నేనంటాడు. అరే పిచ్చోడా, నీకెవరికి అధికారం ఇచ్చాడు? నా తండ్రికి అధికారం ఉంది నా మీద. నన్ను శిక్షించటానికి, నన్ను బ్రతికించడానికి ఈ లోకంలో ఎవరికి అధికారం లేదు. నాకున్న అధికారం అంతా నా తండ్రిదే. తండ్రి చిత్తము లేకుండా నీవేమీ చేయలేవు. కనుక ఆయనకు శిక్షించేవాళ్ళు ఎవరు లేరు. అసమానుడు ఆయన. ఆయన ప్రకటించటమే కాదు, ఆయన చేసి చూపించాడు జీవితంలో. కొంతమంది కబుర్లు చెప్తారు, అలాంటి ప్రసంగికులు ప్రసంగాలు వల్లిస్తారు, కానీ తగ్గించుకోలేరు. ఆయన ఏమి చెప్పదలుచుకున్నాడో దాన్ని ముందుగా ఆయన జీవితంలో చేసి చూపించాడు. అది కదా ఎగ్జాంపుల్, అది కదా ఉదాహరణతో కూడా జీవితము. క్రీస్తు అనగా హీ సెట్స్ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ యూనివర్స్. ప్రపంచమునకు ఒక ఉదాహరణగా నిలబడ్డాడు క్రీస్తు ప్రభు. దేవుళ్ళు అనబడే దేవుళ్లకు ఒక ఉదాహరణగా నిలబడ్డాడు క్రీస్తు ప్రభు. ఋషులైన వారు, ప్రవక్తలైన వారు ఈ లోకములో గడ్డాలు మీసాలు పెంచుకుని అబద్ధాలాడి ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనేక మంది నయ వంచకులకు ఎవరైనా? నోబడీ ఈస్ దేర్. హేరోదు రాజు అడుగుతున్నాడు, ఈ క్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడాయా చెప్పండి? వెతుకుతున్నారు, ఎక్కడెక్కడో గ్రంథాలన్నీ లాగుతున్నారు, గ్రంథాలన్నీ తీసి ఎక్కడంటేనయ్యా బెత్లెహేములో అడిగారు వాళ్ళు. ఎక్కడ అన్నారంట? ఆయన బెత్లెహేములో ఒక పశువుల పాకలో వెతుకుతున్నాడు క్రీస్తుని. ఆయన పశువుల పాకలో ఉన్నాడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని తను తాను అన్ని విధములుగా తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడయ్యా?
నువ్వు 10వ తరగతి చదివితేనే పెద్దగా నేను పెద్ద ఎడ్యుకేటర్ అని అంటావు. మా ఊర్లో ఆ రోజుల్లో ప్యాంట్లు వేసేవాడు కాదు. ఒకడెవడో చుట్టాలు ప్యాంట్ వేసుకొచ్చాడు. ప్యాంట్ వేసుకొస్తేనమ్మా గందరగోళం. నాకు వచ్చి చెప్పాడు, రే బాబా ప్యాంట్ వేసుకొచ్చాడు ఎవడొకడు. ప్యాంట్లు లేవు ఆ రోజుల్లో మాకు, నిక్కర్లే. ఇంటర్మీడియట్లో కూడా నిక్కర్లే. ఇప్పుడు 2వ క్లాసులో ఏంటది ఎల్కేజీలో మావాడు ప్యాంట్ వేసుకెళ్తున్నాడు మా కుర్రాడు. కొంచెం చదివితేనే గర్వం. 1 ఎకరం పొలం ఉంటుందేమో, అబ్బా ఎంత గర్వమో, మాకు ఎకరం పొలం ఉందండి అయ్యా, ఎకరం. ఏమనుకుంటున్నావు, ₹1,00,00,000 ఎకరం అంటే ఏమి గర్వపడతావో. ఒక చిన్నది ఏదైనా ఉందంటే, మా 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 ఇల్లులాగా గుడివాడలో ఏ ఇల్లు ఉండదండి. మా అన్నీ పెట్టాం మేము. టేకండి అయ్యా, పాలరా వేసాం. ఈ గ్రౌండ్లో పాలరా వేసామండి. వేసావు దెన్ వాట్? ఎంత గర్వమో. ఒక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. మానవుడు పాపములో మ్రగ్గిపోతున్నాడని, మానవుని యొక్క మార్గము పాప పంకిలమైన మార్గమని, ఆ మార్గం మరణానికి దారితీస్తుందని, మానవుడు వెళ్ళే మార్గము అది శాంతి మార్గము కాదని, ఒక్కసారి దాని నుంచి ప్రజలను మలచటానికి అక్కడి నుంచి బయలుదేరి రావాల్సి వచ్చింది ఇప్పుడు నీకోసం. అదే క్రిస్మస్ పండుగ అంటే. నా యేసయ్య అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి బాలునిగా, నరునిగా, సంపూర్ణ మానవునిగా, దేవుడే కానీ మానవుడిగా వచ్చాడు. అందుకంటాడు ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన నిజమైన దేవుడు, నిజమైన మనిషి. దేవుడే మానవుడిగా వచ్చినటువంటి గొప్ప శుభతరుణం అదే క్రిస్మస్ పండుగ ప్రియులారా. ఎక్కడ పుట్టాడు? ఎక్కడ? హేరోదు అంటున్నాడు యేసు క్రీస్తు ఎక్కడ పుట్టును? రండి, ఆయన పశువుల పాకలో ఉన్నాడు ప్రియులారా. అందుకంటాడు మాసిలమణి గారు, ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌధమే, బాలుని జూడ జీవితమంత పావనమాయెను, అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. ప్రభు జన్మస్థలము పాకే, కానీ అది పరలోక సౌధముగా ఉంది ప్రియులారా. ఆ పాకలోకి వెలుగు వచ్చింది. ఆ పశువుల కొట్టములోనికి క్రీస్తు జననము ద్వారా వెలుగు వచ్చేసింది. అవును, క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ప్రియులారా. ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది కాకర్ల వీధిలో పాట ప్రార్థన పెడితే, ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది, ప్రభువా చీకటిలో ఉన్న మా బ్రతుకులను వెలుగుతో నింపావు, నీ వాక్యము ద్వారా మా ప్రాంతానికి వెలుగు వచ్చింది. యేసుని నీవు చేర్చుకుంటే నీ జీవితంలో వెలుగు ప్రియులరా, లేకపోతే అంధకారమే. ఇక్కడ అంటాడు ప్రియులరా, ఆ పాక స్వర్గం. ఆయన ప్రసంగం చేస్తే, ఇప్పుడు మైకులు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? అక్కడ ఏం లేవు. పెద్ద పెద్ద శబ్దయంత్రాలు, మైక్రోఫోన్స్ ఉన్నాయా? లేవు. ఆయన ప్రసంగం చేయటం ప్రారంభిస్తే ప్రియులరా 3 రోజులు కంటిన్యూగా ప్రసంగం చేశాడు. ఆయన ప్రసంగం చేస్తే కాకులు నోరు తెరిచి విన్నట్టుగా అలాగ నోరు తెరిచి విన్నారు ప్రజలు. నిద్రాహారాలు మానేశారు. 3 రోజులు భోజనం అడగలేదు. ఆయన అన్నాడు, అరే 3 రోజులు ఎందయ్యా భోంచేశాడు. కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే యేసు ప్రభు వారు 3 రోజులు ప్రసంగం చేస్తుంటే 3 రోజులు వింటానే ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, వింటానే ఉన్నారు మనుషులు. మీరు ఒక 45 నిమిషాల తర్వాత చూడాలి మిమ్మల్ని. ఒక్కొక్కళ్ళు ఇట్లాగా 30 నిమిషాల తర్వాత మన వాళ్ళకి అది అప్పటికి అయిపోద్ది. 30 నిమిషాలు ఫిక్స్ చేసుకొస్తావు నువ్వు దేవుని వాక్యం వింటాయి. 3 రోజులు అలుపు సలుపు లేకుండా ప్రభు మాటలు అలాగా ఆస్వాదిస్తూ దే స్వాలోడ్ లైక్ ఎనీథింగ్. వారు దేవుని మాటలను లోపలికి వెళ్ళిపోయినాయి దేవుని మాటలు. ఇప్పుడు దేవుని మాటలు లోపలికి వెళ్ళవు. ఈ షోలోకి వెళ్ళిపోతే ఇటు వెళ్తాయి, మళ్ళీ ఇటు వచ్చేస్తాయి అంతే. ఇంటికి వెళ్తే ఏమీ ఉండదు ప్రియులరా.
అందుకే దేవుని మాటలు అది భోంచేయాలి, మింగాలి లోపలికి దేవుని మాటల్ని. మింగారు 3 రోజుల పిల్లలు. ఎక్కడున్నాడు ఈయన? యేసు ఎక్కడున్నాడు? ఒక ఇంటిలో ఉన్నాడు. ఇందాక పశువుల పాకలో చూసాం మనం. ఆ క్రీస్తు ప్రభు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నాడు. హెరోదు అడుగుతున్నాడు, ఎక్కడున్నాడు ఈ క్రీస్తు ప్రభు? నువ్వు అడిగా ఎప్పుడన్నా ఈ క్రీస్తు ఎక్కడున్నాడు? ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో రాగానే అక్కడ అనేక మంది మనుషులు. యేసు ఎక్కడుంటే అక్కడ జనసమూహం. ఆయన రోడ్డు మీద నడుస్తుంటే జనసమూహం, ఆయన ధోని ఎక్కితే జనసమూహం, ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే జనసమూహం. ఆయన 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 జనసమూహంలో చూడడానికి అవకాశం లేక ఒక ఆయన చెట్టు ఎక్కి చూశాడు. అవకాశం లేక ఆ ప్రజల్లో కలిసిపోయాడు. ఆయన ప్రజల మనిషి, ప్రజల దేవుడు. అంతఃపురంలోనో విసనగర్రలు పెట్టి, ఏంటిది దాన్ని ఏది అంటారమ్మా, విసనగర్రల పేర్లు ఏంటి చెప్పండి? విసనగర్ర పేరులో దానికి ఒక పేరు ఉంది, చెప్పాలి. మరి ఏం మీరు చదవట్లేదమ్మా, ఏంటి శాస్త్రాలు చదవట్లేదు మీరు. విసనగర్రకి పేరు ఉంది. ఆ విసనగర్రతో విసురుతూ ఆ పవళింపు కార్యక్రమాల్లో పవళించే దేవుడు కాదు ఈయన. పవళింపు వేళలు లేవు క్రీస్తు ప్రభుకి. ఉయ్యాల మీద ఊగే దేవుడు కాదు. ఏ దేవుడైనా నిన్ను కాపాడువాడు కునుకడు, చప్పట్లు కొట్టాలి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రవాడు. నిన్ను కాపాడడానికి ఆయన కునికే దేవుడు కాదు. ఆయన హస్తములలో ఆయనకు అరిచేతులను చెక్కున్నాడు. నిద్రాహారాలు లేకుండా నిన్ను కాపాడే దేవుడు ఆయన ప్రియులు. ఆయనే కాపాడకపోతే ప్రియులరా 2023 సంవత్సరంలో ఇప్పటి వరకు మనం రాగలిగే వాళ్ళమా? కాదు. 2022లో చూస్తే భయంకరం. 2021లోకి వెళ్ళండి ఒకసారి వెనక్కి, భయంకరం. ఎలాంటి భయంకరమైనటువంటి మరి కార్యాలు చూసాం మనం 2021లో. దేవుణ్ణి స్తుతించే అవకాశమే లేదు కొంతమంది జీవితాల్లో. ప్రభువా నా ఊపిరి నీది. నేనేమన్నా ఓవరాక్షన్ చెప్పి మాట్లాడుతున్నాను ఏంటి? నేనేమన్నా క్రీస్తు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లో అప్పుల బాధ ఉండదు. క్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ మనుషులు తండోపతండాలుగా వస్తారు. క్రీస్తు ఉన్న ఇంటిలో ప్రియులరా ఆయన క్షమాపణ ఉన్నది అంటాడు. ఆయన ఏం చేశాడు? నీ పరుపెత్తుకుని వెళ్ళుము, నీ పరుపెత్తుకుని వెళ్ళుము, నీ పాపములు క్షమించబడి అన్నవి అన్నాడు అక్కడ ఇంట్లో. యేసు ఏ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో క్షమాపణ దొరుకుద్ది. దేవుడు క్షమిస్తాడు ప్రియులారా. మన దేవుని గొప్ప లక్షణం ఏంటంటే ఆయన క్షమించే దేవుడు. ఎంతటి పాపినైనా. న్యాయస్థానాలు క్షమించకపోవచ్చు, అధికారులు క్షమించకపోవచ్చు, భర్తను భార్యను భర్త క్షమించలేకపోవచ్చు, కొన్నిసార్లు బిడ్డలను తల్లిదండ్రులను బిడ్డలు క్షమించలేకపోవచ్చు. ఒకవేళ పాస్టర్ గారు విశ్వాసులను కోపం వస్తే క్షమించలేకపోవచ్చేమో. నా యేసయ్య ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో క్షమాపణ. మళ్ళా చప్పట్లు కొట్టాలి. యేసు క్షమించే దేవుడు. ఎంత గొప్ప లక్షణం అది. ఆ లక్షణమేగా అన్నాడు నిన్ను వలే. అది ఎక్కడుందమ్మా? అసలు ఆ మాట ఎక్కడుంది? ఉందా? ఆ ప్రపంచంలో ఆ మాట మర్చిపోయాం మనం. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. అలాగే దేవుడు నిన్ను క్షమించాలంటే నీవు ఇతరులను క్షమించాలి అన్నాడా? ప్రభువా నీవు నన్ను క్షమించు, నేను మాత్రం వాడిని క్షమించను. ఆడు చేసింది నా డొక్కలో ఉంది, ఎక్కడో బాగా కోపం ఉంది ఆ మనిషి అంటే. కానీ ప్రభువా నీవు మాత్రం నన్ను క్షమించాలి. కాదు, మీరు మా అపరాధములను క్షమించులాగున ఏమన్నాడు అక్కడ బైబిల్లో? మా అపరాధములను క్షమించుము, మేము ఇతరుల అపరాధములను క్షమించినట్లుగా. దేవుడు నీ అపరాధములు క్షమించాలంటే నీవు ఇతరుల అపరాధములను క్షమించాలి. అదే క్షమాగుణం అంటే. అదే క్రీస్తు నేర్పిన పాఠం ఈ ప్రపంచానికి. క్రీస్తు తప్ప అంతగా క్షమించినటువంటి దేవుడి లోకంలో ఎవరు లేరు. యేసు ఒక్కడే క్షమించాడు మనిషి. తండ్రి వీరేమి చేయుచున్నారు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఎంత గొప్ప మాట అది. ఒకసారి ఆలోచిద్దాం, ఎంత గొప్ప మాట అది. అప్పుడే ఆయన మీద రాళ్ళు విసురుతుంటే, ఆయన కొరడాలతో కొడుతుంటే, ఉమ్ము వస్తూ ఉంటే,
తల మీద ఆ ముండ్ల కిరీటం పెట్టి నొక్కితే, ప్రక్కటెముకలో నుంచి బళ్ళెంతో పొడిస్తే కంప్లీట్గా రక్తమంతా కూడా ఏరులై ప్రవహిస్తూ ఉంటే ఆయన మాట్లాడే మాట, వీరిని క్షమించము. అంటే వండర్ఫుల్ వర్డ్. వీరిని క్షమించు ప్రభువా. ఆ ఇంటిలో క్షమాపణ ఉంది, ఆ ఇంటిలో స్వస్థత ఉంది, ఆ ఇంటిలో దేవుని వాక్యం ఉంది. ప్రియులారా, ఎక్కడున్నాడు క్రీస్తు? ఒక ఇంట్లో ఉన్నాడు. ఇందాక ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక ఇంటిలో ఉన్నాడు యేసు ప్రభువారు. మరొక్కసారి చూస్తే ఆయన ఎక్కడున్నాడో తెలిసిన, ఆయన ఒకరోజు వెతుక్కుంటూ వెళితే బేతనీలో దొరికాడు. యేసు ఎక్కడ ఉన్నాడు? పశువుల పాకలో కనపడ్డాడు. యేసు ఎక్కడ పుడుతున్నాడు? ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, హేరోదు రాజు వేసిన ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుడతాడు? ఎక్కడెక్కడో వెతికారు వాళ్ళు, కానీ ఆ రోజు నీ పశువుల పాకలో గుర్తించారు నిన్ను. ఒక సందర్భంలో ఇంటిలో దొరికావు, ఒక సందర్భంలో ఒక సత్రంలో ఉన్నావు, ఒక సందర్భంలో దేవాలయంలో దొరికావు ప్రభువా, ఒక సందర్భంలో బేతనీకి వెళ్ళావు, అక్కడ దొరికావు. కానీ ఎక్కడ ఉన్నా ఎక్కడ దొరికినా చివరికి నేను మీతో సదాకాలం ఉంటానని వాగ్దానం చేశావు. అందుకే వచ్చేవి లోకానికి నీవు. ఈ మాట మమ్మల్ని ఎంత ధైర్యపరుస్తుంది ప్రభువా. మేము ఒంటరి వారము కాదని, ఈ లోకములు ఎవరు ఒంటరి వారు కాదని ప్రభువా ఒక మేలుకరమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చావు. నా మట్టుకు నేను ఒంటరి వాడిని కాదని నాకు తెలుసు. నీ సన్నిధి నాతో ఎల్లప్పుడూ ఉంటుంది ప్రభువా. అలాగే ప్రభువా, ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా నీ సన్నిధిని వారితో ఉంచండి. వారి గృహములో నీవు ఉండాలి ప్రభువా, వారి హృదయంలో నీవు ఉండాలి. అలాగ నిన్ను కలిగి ఉండే జీవితాలు మాకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.